ఒక అడ్వకేట్ కూడా ఇన్వాల్వ్ అయింది. ఇలాగా మొత్తం ఇన్వాల్వ్ అయ్యి ఈ అమ్మాయిని బెదిరించారు. అట్లాగే ఈ అమ్మాయి ప్రైవేట్ వీడియోలను బయట పెడతామని చెప్పారు. ముఖ్యంగా అరణ్యారెడ్డి అయితే నిన్ను చంపేస్తాము, నరికేస్తాము, నువ్వు చచ్చిపో అని కూడా బెదిరించిందని స్పెసిఫిక్ గా ఆ అమ్మాయి ఆరోపించింది. దాని తర్వాత అమ్మాయి ఏంటంటే మార్చిలో ముందుగా రాహుల్ రెడ్డి మీద వైజాగ్ లో కేసు పెట్టింది. తర్వాత జూన్ 11న ఇంకొక 11 మంది పైన పెట్టింది. ఓవరాల్ గా ఇప్పుడు 16 మెంబర్స్ మీద ఈమె కేసు పెట్టింది. దీని మీద ఎంవిపి కాలనీ వైజాగ్ లో పెడితే పోలీస్ స్టేషన్ లో వాళ్ళు దాన్ని స్పెషల్ విమెన్ వింగ్ కి ట్రాన్స్ఫర్ చేశారు. సో ఇప్పుడు వైజాగ్ లో విమెన్ వింగ్ దీన్ని చూస్తుంది. అయితే ఇక్కడ ఈ అమ్మాయి ఇదంతా కూడా హనీ ట్రాప్ అని, ఈ అమ్మాయి ₹1 కోటి డబ్బు అడిగితే రాహుల్ రెడ్డి ఇవ్వలేదని, అందుకని ఈ అమ్మాయి ఇదంతా చేస్తుందని, రాహుల్ సిప్లిగంజ్ ఇరికిస్తే వీళ్ళ మీద ప్రెజర్ పెడితే నాకు డబ్బులు వస్తాయి, కేసుని విత్డ్రా చేసుకోవడానికని ఆ అమ్మాయి ప్లాన్ చేస్తుంది అనేది ఒక వెర్షన్. దానికి ఆ అమ్మాయి మళ్ళీ ఏడుస్తూ బాధపడుతూ వీడియో చేసింది. నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, నేను బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం లేదు, నేను ఇది హనీ ట్రాప్ కాదు అని చెప్పి ఆ అమ్మాయి ఏడుస్తూ ఒక వీడియో చేసింది. దాని తర్వాత రాహుల్ సిప్లిగంజ్ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. ఆయన ఇచ్చిన దాని ప్రకారం ఏంటంటే ఇదంతా కూడా అమ్మాయి లాయర్ వల్ల జరుగుతుంది, ఈ అమ్మాయి బాధితురాలి లాయర్ వల్ల జరుగుతుంది, ఆ లాయరు ఇగోకి పోయింది, లాయరు మమ్మల్ని బెదిరించాడు, సో లాయర్ వల్లనే ఇవన్నీ జరుగుతుంది, ఇగో వల్లనే జరుగుతుంది. యాక్చువల్ గా రాహుల్ రెడ్డి బాధితురాలు కాంప్రమైజ్ అయిపోయారు. కాంప్రమైజ్ అయినా కూడా ఎఫ్ఐఆర్ని బయట పెట్టి ఇవన్నీ చేస్తుండేది ఆ లాయరే అని ఇతను అంటున్నాడు. అంటే మొత్తానికి సిప్లిగంజ్ కూడా ఒప్పుకుంటున్నాడు వాళ్ళిద్దరి మీద అఫైర్ ఉందని. సిప్లిగంజ్ ఏమి ఓపెన్ గా అది హనీ ట్రాప్ అని చెప్పట్లేదు. సో క్లియర్ గా మనకి ఓవరాల్ గా ఇప్పటి వరకు ఉన్న ఫ్యాక్ట్స్ ప్రకారం అర్థమవుతుండేది ఏమంటే వీళ్ళిద్దరి మధ్య డేటింగ్ యాప్ లో పరిచయాలు వచ్చాయి, దాని తర్వాత అఫైర్ వచ్చింది. అఫైర్ తర్వాత మరి ఇతను హామీలు ఇచ్చాడా లేదా అంటే ఈ మధ్య ఎలా ఉంటదంటే చాలా మంది పెళ్లి చేసుకుంటామని నిన్ను ప్రేమిస్తున్నామంటే వాళ్ళు కోరుకున్నది వీళ్ళకి దొరుకుతుంది. యాక్చువల్ గా అబ్బాయిలు మ్యాక్సిమం కోసమే అమ్మాయిలతో స్నేహం చేస్తారు. కొంతమంది అమ్మాయిలు దానికి రెడీ అయినప్పుడు ఇద్దరు ఒక క్లారిటీతో అంటే మనం ఎంజాయ్ చేద్దాం లైఫ్ ని, అదేంటి ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అనే ఒక సినిమా వచ్చింది లాంగ్ బ్యాక్. ఫ్రెండ్స్ గా ఉంది విత్ బెనిఫిట్స్ అంటే సెక్సువల్ బెనిఫిట్స్, ఇద్దరికి అనుకుని క్లారిటీ ఉంటే ఇబ్బందులు లేవు. ఇతను ఏమన్నా పెళ్లి చేసుకుంటా అంటే ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటాడు అని చెప్పి ఇతనితో గడిపింది అనుకో అప్పుడు ఇబ్బందులు. అంటే గతంలో అయితే పెళ్లికి ముందు నో అనే సినిమాల్లో డైలాగులు అంతా కూడా వచ్చేవి. అమ్మాయిలు ఎవరన్నా అబ్బాయిలు ట్రై చేస్తే ఇవంతా ఇప్పుడు కాదు పెళ్లి తర్వాత అనేవాళ్ళు. ఇవాళ అమ్మాయిలు ఎవరు కూడా పెళ్లి తర్వాత అనట్లేదు, వాళ్ళు కూడా ఎంజాయ్ చేద్దాం అని అనుకుంటున్నారు. అదేం తప్పు కూడా కదా, ఎందుకు అబ్బాయిలు ఎంజాయ్ చేయాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే క్లారిటీ మిస్ అవుతుంది. అంటే రిలేషన్షిప్ లో ఒక అబద్ధాలతో రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యి అది అబద్ధాలు తర్వాత బయటకు వచ్చేసి వీళ్ళకి మోజు నాకు వదిలేయాలనిపించుకున్నప్పుడు ఈ గొడవలు వస్తున్నాయి. క్లారిటీతో స్టార్ట్ అయ్యి అంటే ఎంజాయ్ చేద్దాం మనం అంతకంటే ఏం లేదనుకుంటే ఇబ్బందులు లేవు. వాళ్ళ అమ్మాయిలు ఒక ఎక్స్పెక్టేషన్, అబ్బాయిలు ఒక ఎక్స్పెక్టేషన్, ఈ క్లారిటీ లేకపోవడంతో ఈ నిందలు వస్తాయి. దట్ ఈజ్ వన్ థింగ్. సెకండ్ థింగ్, ఈ మధ్య హనీ ట్రాపులు కూడా ఎక్కువైంది. అమ్మాయిలు కూడా మాక్సిమం ట్రాపులు చేసి వీడు డబ్బు లేకపోతే పాపులారిటీ ఉంటే అదొక రిస్క్, ఎందుకంటే అది చూపించి బెదిరించితే డబ్బులు వస్తాయని అవి కూడా పెరుగుతున్నాయి కేసులు. మరి ఇది ఎలాంటి కేసో మనకైతే క్లారిటీ పోలీసులే ఇన్వెస్టిగేట్ చేసి ఇవ్వాలి. ఇదేంటంటే పరస్పర ఆరోపణలో ఏది నమ్మాలి మనం? ఈ అబ్బాయి వీళ్ళది నమ్మాలా, ఆ అమ్మాయి ఏడుస్తూ చెప్తున్నది నమ్మాలా? ఇది మనం జడ్జి చేసే వ్యవహారం కాదు. అందుకని ఇప్పుడు ఏసీబీ దామోదర్ ఏమంటే మేము ఎవరిని వదిలిపెట్టము, 16 మందిని మేము విచారిస్తున్నాము, సాక్ష్యాలు ప్రైమరీ విట్నెస్ అంటే ఎవిడెన్స్ అయితే ఉంది, అందుకనే మేము ఎఫ్ఐఆర్లు ఇవన్నీ నమోదు చేస్తామని చెప్తున్నారు. అంటే ఇప్పుడు రాహుల్ సిప్లిగంజ్ బెదిరించినట్టుగా, అరణ్యారెడ్డి బెదిరించినట్టుగా అమ్మాయి దగ్గర ప్రైమరీ ఎవిడెన్స్ ఉన్నట్టే, లేకపోతే వీళ్ళ పేర్లు ఎందుకు చేరుస్తారు? కాబట్టి ఇప్పుడు తెర వెనక ఏం జరుగుతుందంటే ఆ అమ్మాయిని ఏదో ఒక రకం ప్రెజర్ చేసి కేసును విత్డ్రా చేయించుకునే విధంగా జరుగుతుంది. ఆల్రెడీ అక్కడ ఒక లోకల్ ఎమ్మెల్యే కూడా ఇన్వాల్వ్ అయినాడని చెప్తున్నారు. జనరల్ ఇవే జరుగుతాయి. అంటే పోలీసులకి డబ్బులు ఇచ్చో లేకపోతే పోలీసుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసో కేసుని అరెస్ట్ కానివ్వకుండా చూసుకోవడానికి రాహుల్ సిప్లిగంజ్ ట్రై చేసే అవకాశం ఉంది. కానీ ఏదో ఒక రకంగా రాహుల్ సిప్లిగంజ్ కానీ వాళ్ళ భార్య కానీ ఇన్వాల్వ్మెంట్ అయితే కనిపిస్తుంది ఈ కేసులో. సో అది ఏ స్థాయి ఇన్వాల్వ్మెంట్, బెదిరించింది వాస్తవమేనా? ఎందుకంటే ఆమె అంటుంది హరినారెడ్డి బంధువు ఇంటికి కూడా హైదరాబాద్ లో నన్ను తీసుకెళ్లారు, అక్కడ కూడా మాట్లాడారు, ఇవన్నీ చెప్తుంది అమ్మాయి.
సో అందుకనే ఇప్పుడు పోలీసులు విమెన్ వింగ్కి ఎందుకు పెట్టారంటే దీంట్లో ఏదో సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అయితే ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ అయితే ఉంది. మరి ఇప్పుడు రాహుల్ సిప్లిగంజ్ దీంట్లో ఎలా ఇరుక్కున్నాడు, తను దీని నుంచి బయటకు వస్తాడా, అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా అనేది చూడాలి. అంటే A1 గా ఉండేదేమో రాహుల్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా రాహుల్ సిప్లిగంజ్ జోలికి రారు పోలీసులు. ముందు అసలు ఇప్పటి వరకు రాహుల్ రెడ్డినే అరెస్ట్ చేయలేదు. మామూలుగా అయితే ఇలాంటి పెళ్లి పేరుతో అమ్మాయిలతో లైంగికంగా కొంతకాలం ఉండి పెళ్లి చేసుకోకపోతే సీరియస్ నేరం BNS కింద మినిమం 10 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. మరి ఆ వైపుగా ఏమైనా జరుగుతుందా, లేకపోతే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేసి రాజీ చేస్తారా? నాకు తెలిసి ఎక్కువ రాజీ చేసే వైపుగా వెళ్తున్నట్టుగా కనబడుతుంది వీళ్ళ టోన్లు చూస్తే. ఫస్ట్ అమ్మాయిని బ్లేమ్ చేయడానికి ట్రై చేశారు, విక్టిమ్ బ్లేమింగ్. దాని తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు, లాయర్ ని బ్లేమ్ చేస్తున్నారు. ఇగో వీళ్ళిద్దరు ఓకే కానీ ఇప్పుడు వీళ్ళిద్దరు కాంప్రమైజ్ అయితే లాయర్ ఏం చేస్తారండి? ఈ లాయర్ కాకపోతే లాయర్ని మారుస్తారు వాళ్ళు. లాయర్ది ఏముంది? సో అందువల్ల కన్ఫ్యూజ్ గా ఉంది కేసు. నాకు తెలిసి వీళ్ళిద్దరు కాంప్రమైజ్ అయితే కాలేదు. ఆ అమ్మాయి సమ్ డిమాండ్స్ ఏవో ఉన్నాయి, ఆ డిమాండ్స్ ని వీళ్ళు నెరవేర్చాలి. మధ్యలో వాళ్ళు ఎంటర్ అయ్యి ఆ అమ్మాయిని కూడా ప్రెజర్ చేసే అవకాశాలు కనిపిస్తాయి. చేసుకుంటానని చెప్పి పెళ్లి చేసుకోలేదు, అమ్మాయిని వదిలేశాడు, ప్రెగ్నెంట్ కూడా అయింది, అబార్షన్ కూడా అయింది అనేది ఆ అమ్మాయి చెప్తుంది. ఈ రాహుల్ రెడ్డి ఎవరంటే రాహుల్ సిప్లిగంజి ఒక అమ్మాయిని, అరణ్య రెడ్డి అనే ఒక అమ్మాయిని నవంబర్లో పెళ్లి చేసుకున్నాడు లాస్ట్ ఇయర్. ఆ అమ్మాయిల బ్రదర్ అవుతాడు, కజిన్ అవుతాడు. కాబట్టి ఇతను కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. అరణ్య రెడ్డి ఇన్వాల్వ్ అయింది, ఇతను కూడా రాహుల్ సిప్లిగంజ్ ఇన్వాల్వ్ అయ్యాడు. ఇంకొంతమంది హరిచందన అనే ఒక అడ్వకేట్ కూడా ఇన్వాల్వ్ అయింది. ఇలాగా మొత్తం ఇన్వాల్వ్ అయ్యి అమ్మాయిని బెదిరించారు. అట్లాగే అమ్మాయి ప్రైవేట్ వీడియోలను బయట పెడతామని చెప్పారు. ముఖ్యంగా అరణ్య రెడ్డి అయితే నిన్ను చంపేస్తాము, నరికేస్తాము, నువ్వు చచ్చిపో అని కూడా బెదిరించిందని స్పెసిఫిక్ గా ఆ అమ్మాయి ఆరోపించింది. దాని తర్వాత అమ్మాయి ఏంటంటే మార్చిలో ముందుగా రాహుల్ రెడ్డి మీద వైజాగ్ లో కేసు పెట్టింది. తర్వాత జూన్ 11న ఇంకొక 11 మంది పైన పెట్టింది. ఓవరాల్ గా ఇప్పుడు 16 మెంబర్స్ మీద ఈమె కేసు పెట్టింది. దీని మీద MVP కాలనీ వైజాగ్ లో పెడితే పోలీస్ స్టేషన్ లో వాళ్ళు దాన్ని స్పెషల్ విమెన్ వింగ్ కి ట్రాన్స్ఫర్ చేశారు. సో ఇప్పుడు వైజాగ్ లో విమెన్ వింగ్ దీన్ని చూస్తుంది. అయితే ఇక్కడ ఈ అమ్మాయి ఇదంతా కూడా హనీ ట్రాప్ అని, ఈ అమ్మాయి ₹1 కోటి డబ్బు అడిగితే రాహుల్ రెడ్డి ఇవ్వలేదని, అందుకని ఈ అమ్మాయి ఇదంతా చేస్తుందని, రాహుల్ సిప్లిగంజ్ ఇరికిస్తే వీళ్ళ మీద ప్రెజర్ పెడితే నాకు డబ్బులు వస్తాయి, కేసుని విత్డ్రా చేసుకోవడానికని ఆ అమ్మాయి ప్లాన్ చేస్తుంది అనేది ఒక వెర్షన్. దానికి ఆ అమ్మాయి మళ్ళీ ఏడుస్తూ బాధపడుతూ వీడియో చేసింది. నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, నేను బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం లేదు, నేను ఇది హనీ ట్రాప్ కాదు అని చెప్పి ఆ అమ్మాయి ఏడుస్తూ ఒక వీడియో చేసింది. దాని తర్వాత రాహుల్ సిప్లిగంజ్ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. ఆయన ఇచ్చిన దాని ప్రకారం ఏంటంటే ఇదంతా కూడా ఆ అమ్మాయి లాయర్ వల్ల జరుగుతుంది, ఈ అమ్మాయి బాధితురాలి లాయర్ వల్ల జరుగుతుంది. ఆ లాయరు ఇగోకపోయింది, లాయరు మమ్మల్ని బెదిరించాడు. సో లాయర్ వల్లనే ఇవన్నీ జరుగుతుంది, ఇగో వల్లనే జరుగుతుంది. యాక్చువల్ గా రాహుల్ రెడ్డి బాధితురాలు కాంప్రమైజ్ అయిపోయారు. కాంప్రమైజ్ అయినా కూడా FIRని బయట పెట్టి ఇవన్నీ చేస్తుండేది ఆ లాయరే అని ఇతను అంటున్నాడు. అంటే మొత్తానికి సిప్లిగంజ్ కూడా ఒప్పుకుంటున్నాడు వాళ్ళిద్దరి మీద అఫైర్ ఉందని. సిప్లిగంజ్ ఏమి ఓపెన్ గా అది హనీ ట్రాప్ అని చెప్పట్లేదు. సో క్లియర్ గా మనకి ఓవరాల్ గా ఇప్పటి వరకు ఉన్న ఫ్యాక్ట్స్ ప్రకారం అర్థమవుతుండేది ఏమంటే వీళ్ళిద్దరి మధ్య డేటింగ్ యాప్ లో పరిచయాలు వచ్చాయి, దాని తర్వాత అఫైర్ వచ్చింది. అఫైర్ తర్వాత మరి ఇతను హామీలు ఇచ్చాడా లేదా అంటే ఈ మధ్య ఎలా ఉంటదంటే చాలా మంది పెళ్లి చేసుకుంటామని నిన్ను ప్రేమిస్తున్నామంటే వాళ్ళు కోరుకున్నది వీళ్ళకి దొరుకుతుంది. యాక్చువల్ గా అబ్బాయిలు మ్యాక్సిమం కోసమే అమ్మాయిలతో స్నేహం చేస్తారు.